తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సబ్ కలెక్టర్ కల్పశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పంట పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వం ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మీద రైతులకు అవగాహన కల్పించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అందరికీ నమస్కారము. మన ప్రభుత్వం నుంచి పాడీ ప్రొక్యూర్మెంట్ అన్నది ఇప్పుడు దేవీపట్నం నుంచి మన డిస్ట్రిక్ట్లో మొదలు పెడుతున్నాము. సో దానికి డిఎం సివిల్ సప్లై అండ్ ఏరియా అగ్రికల్చర్, తహసీల్దార్స్ అందరూ కోఆపరేషన్తో రైతులతో ఒక సభ కూడా పెట్టించాము. సో దీనికి మనం వెయింగ్ స్కేల్స్, ట్రాన్స్పోర్టేషన్, గన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. హార్వెస్ట్ చేసిన ఒక 3-4 days వాళ్ళు ఆరబెట్టిన తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్స్ త్రూ ఆర్బీకే వెళ్ళి దాన్ని అన్ని చెక్ చేసుకొని అది రెడీగా ఉన్నప్పుడు విల్ ట్రై టు కోఆర్డినేట్ విత్ మిల్ ఓనర్స్, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో మొదలు దేవీపట్నంలోనే స్టార్ట్ చేసాము. హార్వెస్టింగ్ ఇక్కడే ఆల్రెడీ వచ్చింది అని. Yes, no.